పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. మరి ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడైనను. వాక్కు ద్వారానే సృష్టి కలిగినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ వాక్యే మరి దేవునికి మనకు ఆహారమైనట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే మత్తయి సువార్త 4వ వచనంలో ఆహారము వాక్యము. దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం నుండి మరి బయటకు వచ్చినప్పుడు ఆయన ఆత్మతో మరి సాతానుతో మరి అరణ్యమును కొనిపోబడను. మరి కొనిపోబడిన తర్వాత మరి సాతాను మరి యేసుక్రీస్తు ప్రభును మరి ఆకలిగా ఉన్నా కదా, ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని తినమన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సెలవిచ్చినారు. మరి రొట్టెతో మాత్రమే కాదు మానవుడు జీవించేది, దేవుని నోటి నుండి వచ్చే వాక్యం ద్వారానే జీవించును. అందుకొరకే ఆహారంగా రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాక ద్వితీయోపదేశకాండం 8:3 వచనములో మరి ఏమి రాయబడిందంటే జీవించేదానికి ఆహారం కావాలని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక మరి కీర్తనలు 119:50 వచనములో మరి ఆహారం వలన దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను వలన జీవించునని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి మరి బ్రతకాలంటే ఏం కావాలా? మరి దేవుని వాక్యం చేత బ్రతుకును అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మనం చేయగలుగుతున్నాం. కీర్తనలు 119, 130లో ఈ యొక్క వాక్యం ద్వారా తెలివి లేని వారికి తెలివి ఇచ్చేది అని దేవుని వాక్యం రాయబడింది. ఈ వాక్యము మరి 119:99లో ఏం రాయబడిందంటే విశేష జ్ఞానం ఇచ్చేది ఈ వాక్యం అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక యోహాను సువార్త 11:43లో మరి ఏం రాయబడింది? లాజరును బ్రతికింపజేసింది ఈ వాక్యం. మరి అంత మాత్రం కాక లూకా సువార్త 7:15 వచనంలో చనిపోయిన నాయను కుమారుని కూర్చొనబెట్టి మాట్లాడిచ్చింది ఈ వాక్యం. అంత మాత్రమే కాక మత్తయి సువార్త 9:25 వచనంలో ఏమిటి? చిన్నదానిని లేపి మరి బ్రతికించినట్టుగా మనం చూడగలుగుతాం. అంత మాత్రం కాక 2వ రాజులు 4:34 వచనంలో సునేమిరాలు కుమారుడు కూడా ఈ వాక్యము బ్రతికించినట్టుగా మనం చూడాలి. కాబట్టి సోదరా నీవు నేను బ్రతకాలంటే మరి దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. అప్పుడు రక్షణ మార్గం పొందుతాం. దేవుడి వాక్యంను దీవించుగాక. ఆమేన్.